అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ 9th సెప్టెంబర్ థర్డ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. A stock portfolio consists of 4 stocks. Stock A represents 20% of the portfolio and has a return of 6%. Stock B represents 30% of the portfolio and has a return of 8%. Stock C represents 20% of the portfolio and has a return of 4%. Stock D represents the remaining 30% of the portfolio and has a negative return of 5%. వాట్ ఈస్ ద యావరేజ్ రిటర్న్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో? సో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి అనమాట. అయితే అందులో మనకి రిటర్న్ ఎంత వస్తుందో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 100% స్టాక్ ఉంది అని తీసుకుంటే ఇందులో స్టాక్ ఏ మనకి 20% స్టాక్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో ఫస్ట్ 4 టైప్స్ ఆఫ్ స్టాక్స్ తీసుకుందాం. స్టాక్ ఏ, బి, సి అండ్ డి. ఏ వచ్చేసి 100లో 20%ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే 20. ఈ 20లో మనకి రిటర్న్ వస్తుంది ఎంత? 6%. నెక్స్ట్ బి ఏమో 30%ని రిప్రజెంట్ చేస్తుంటే అందులో రిటర్న్ అవుతుంది 8%. సి ఏమో 20%, రిటర్న్ అవుతుంది 4%. నెక్స్ట్ డి ఏమో 30%, రిటర్న్ ఏమో -5 అన్నారు. సో టోటల్ 30%ని డి రిప్రజెంట్ చేస్తుంటే మనకి ఇందులో రిటర్న్ అనేది నెగిటివ్ రిటర్న్ వస్తుంది, దట్ ఈస్ -5 అని తీసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే 10 మల్టిపుల్ కదండి. సో 10th డివైడ్ చేస్తే 10 2s 20, 10 3s 30, అగైన్ 10 2s 20, 10 3s 30. ఇప్పుడు యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ తీసుకుందాం. 2 × 6 అంటే 12 ప్లస్ 3 × 8 అంటే 24, 4 × 2 అంటే 8 మైనస్ ఆఫ్ 3 × 5 అంటే 15 హోల్ డివైడెడ్ బై ఇక్కడ టోటల్ ఎన్ని కౌంట్స్ ఎంత ఉంది కౌంట్? 2 + 3 అంటే 5, 5 + 2 అంటే 7, 7 + 3 అంటే 10. సో టోటల్ మనకి 10 యూనిట్స్ మీద. ఇప్పుడు సాల్వ్ చేస్తే 12 + 24 is 36, 36 + 8 is 44, 44 మైనస్ ఆఫ్ 15 అంటే 29 కదా. 29 డివైడెడ్ బై 10 అంటే 2.9. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ సింప్లిఫై. సో ఫస్ట్ మనము 13 ఉంది కాబట్టి 13 మైనస్ ఆఫ్ ఇక్కడ 7 ఉంది. సో 4 + 7 అంటే 11, 7 మైనస్ ఆఫ్ 11 ఏమైంది? -4. సో -4. అగైన్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఈ బ్రాకెట్ని సాల్వ్ చేస్తే 7 + 7 అంటే 14, 14లో నుంచి 4 మైనస్ చేస్తే 10 కదా. సో 7 మైనస్ ఆఫ్ 10 అంటే -3 ప్లస్ 14. సో అగైన్ ఇక్కడ 13 మైనస్ ఆఫ్ +14 -4 అంటే 14లో 4 మైనస్ చేస్తే 10 వస్తుంది. 10లో మనం ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయ్యింది కదా, 3 యాడ్ చేస్తే 13 వస్తుంది. సో +13 -13 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఈస్ 0. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ద గివెన్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై 4 ప్రింటర్స్ ఇన్ 3 days. సో 3 daysలో 4 ప్రింటర్స్ ఎన్ని పేజెస్ ప్రింట్ చేసిందో మనకి ఇక్కడ డేటా ఇచ్చారు. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై ఆల్ ద గివెన్ ప్రింటర్స్ టుగెదర్ ఆన్ వెడ్నెస్డే వాస్ 15% మోర్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై ఆల్ ద గివెన్ ప్రింటర్స్ టుగెదర్ ఆన్ సాటర్డే, వాట్ వాస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై ఆల్ ద గివెన్ ప్రింటర్స్ టుగెదర్ ఆన్ వెడ్నెస్డే. సో ఇక్కడ మనకి టోటల్ అన్ని ప్రింటర్స్ కలిపి సాటర్డే ఎంతైతే ప్రింట్ చేసిందో అంతకన్నా 15% ఎక్కువ వెడ్నెస్డే ప్రింట్ అయితే మనకి వాల్యూ అడుగుతున్నారు. వెడ్నెస్డే ఎంత వాల్యూ ప్రింట్ అయ్యి ఎన్ని పేజెస్ ప్రింట్ అయినాయి అని చెప్పి. సో ఫస్ట్ ఇక్కడ సాటర్డే ఎన్ని పేజెస్ ప్రింట్ అయినాయో కౌంట్ చేద్దాం. 0 + 0 యూనిట్ డిజిట్స్ని కౌంట్ చేస్తే ఫస్ట్ 0 వస్తుంది. నెక్స్ట్ 9 + 8 అంటే 17, 17 + 3 అంటే 20, 20 + 4 అంటే 24. సో ఇక్కడ మనకి క్యారీ 2 అయింది. నెక్స్ట్ 8 + 5 13, 13 + 2 15, 15 + 5 అంటే 20 + 2 అంటే 22. అగైన్ క్యారీ 2, 8 + 2 అంటే 10, 10 + 11 అంటే 21, 21 + 6 అంటే 27, 27 + 7 అంటే 34. సో ఇక్కడ 3420 వచ్చింది. ఈ వాల్యూ అనేది మనకి సాటర్డే ప్రింట్ అయిన వాల్యూ అనమాట. ఇంతకన్నా 15% ఎక్కువ వెడ్నెస్డే ప్రింట్ అయింది కదా. సో ఈ టోటల్ వాల్యూ అనేది మనం 100 అని తీసుకుంటే ఇందులో 115 అంటే ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మనకి వెడ్నెస్డే ఎన్ని పేజెస్ ప్రింట్ అయినాయో వచ్చింది అనమాట. సో ఈ 0 క్యాన్సిల్. 5 2s 10, 5 2s 10 క్యారీ 1, 5 3s 15. ఓకేనా. ఇప్పుడు 2 1s 2, 2 7s 14, అగైన్ 2 1s 2 2s. సో టోటల్ మనకి 1712 × 23 వచ్చింది. 2 × 3 చేస్తే మనకి యూనిట్ డిజిట్ 6 రావాలి కదా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 6 అనేది ఆప్షన్ 4లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4.
నెక్స్ట్, in a clearance sale, a saree whose market price was 10,490 rupees is now sold for 9,441. What is the discount percentage on the saree? సో ఒక శారీకి 10,490 రూపీస్ మార్క్ అయి ఉంటే డిస్కౌంట్ ఇచ్చేసినాక 9,441 రూపీస్కి సేల్ చేశారు. అయితే డిస్కౌంట్ అనేది ఎంత ఇచ్చారు ఈ శారీ మీద మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ తీసుకుంటే 10,490లో నుంచి 9,441ని మైనస్ చేస్తే మనకి ఇక్కడ 9,401, సో 1,049 వస్తుంది. ఈ 1,049 కదా డిస్కౌంట్ ఇచ్చింది ఎంత అమౌంట్ మీద? మార్కెట్ ప్రైస్ మీద. సో మార్కెట్ ప్రైస్ ఈస్ 10490. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేస్తే ఈ 0 క్యాన్సిల్. సో 1049 ఇంటూ 1 ఈస్ 1049. టోటల్ మనకి డిస్కౌంట్ అనేది 10% ఇచ్చారు. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a pipe can fill an overhead tank in 12 hours, but due to leak at the bottom, it is filled in 18 hours. If the tank is full, how much time will the leak take to empty it? సో ఒక పైప్ అనేది ట్యాంక్ని ఫిల్ చేయడానికి 12 hours టైం తీసుకుంటుంది. అయితే లీక్ మూలాన ఇప్పుడు ట్యాంక్ ఫిల్ అవడానికి 18 hours టైం పట్టింది. సో ట్యాంక్ అనేది కంప్లీట్గా ఫుల్ అయితే లీక్ అనేది ఎన్ని అవర్స్లో ట్యాంక్ని ఎంటీ చేసిద్దామని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏ ఎఫిషియన్సీ, ట్యాప్ ఏ కదా, ఏ ఎఫిషియన్సీ వచ్చేసి 12 అవర్స్లో ట్యాంక్ని ఫిల్ చేసిద్ది. ఇప్పుడు ఏ అండ్ బి రెండు ఆన్లో ఉంటాయి, అంటే ఇక్కడ ట్యాంక్ పైప్ ఏ అనేది ఆన్లో ఉంది, ఇక్కడ లీక్ కూడా ఆన్లోనే ఉంది కదా. అప్పుడు ఏమైంది, పైప్ ఏ అండ్ బి రెండు ఆన్లో ఉంటే 18 hours టైం తీసుకుంది. ఎల్సిఎం తీసుకుంటే 18 and 12కి 36 వస్తుంది కదా. 12 into 3 is 36, 18 into 2 is 36. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ వాల్యూ కదా. ఏ ఏమో ఇక్కడ 3 అని ఉంది. టోటల్ ఏ ప్లస్ బి కంబైన్ చేస్తే మనకి ఎంత ఎఫిషియన్సీ వచ్చింది, 2 వచ్చింది. అంటే బి ఎంత ఉండాలి మనకి, -1 ఉంటేనే కదా. మైనస్ అంటే ఎంటీ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం. సో ఈ 1ని మైనస్ చేస్తే మనం 3లో 2 అనేది మనకి టోటల్ ఎఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు టోటల్ వర్క్ అంటే టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వాల్సింది 36 యూనిట్స్ అయితే ఓన్లీ పైప్ బి ఎంటీ చేయడానికి ఎంత ఎఫిషియన్సీ ఉంది, పైప్ బికి 1 యూనిట్ ఎఫిషియన్సీ ఉంది. ఈ ఎఫిషియన్సీతో 36 hours తీసుకుంటుంది అనమాట. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 triangles EFG and HIJ are congruent. If the area of triangle EFG is 124 centimeter square, then the area of triangle HIJ will be. సో ఇక్కడ 2 triangles ఇచ్చారు. ఈ 2 triangles కాన్గ్రుయెంట్ అని చెప్పారు. అయితే ఈఎఫ్జి ట్రయాంగిల్, వన్ ఆఫ్ ద ట్రయాంగిల్ది ఏరియా 124 centimeter square అయితే ఇంకో ట్రయాంగిల్ ఏరియా ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎప్పుడైతే ట్రయాంగిల్స్ కాన్గ్రుయెంట్ ఉంటాయో వాటి సైడ్ రేషియోస్ అండ్ ఏరియా రేషియోస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏరియా అనేది 124 centimeter square అని ఇచ్చారు కదా. సో కాన్గ్రుయెంట్ కాబట్టి అదర్ ట్రయాంగిల్ ఏరియా కూడా 124 centimeter square ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, let a plus b is equal to 2c, then which of the following expressions is true? సో ఇక్కడ a plus b అనేది 2c అని ఇచ్చారు. ఫస్ట్ a plus b is equal to 2c. సో ఇప్పుడు a plus b హోల్ స్క్వేర్ అండ్ 2c హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఇక్కడ 2ab అండ్ 4c స్క్వేర్ రావాలి. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఆ వాల్యూ లేదు కాబట్టి 2cని మనం c plus c అని రాసుకుంటే ఒక c ఈ సైడ్ వస్తే a minus c అయింది ఈక్వల్ టు c, bని ఈ సైడ్ తీసుకొస్తే c minus b అయింది. ఇప్పుడు 2 సైడ్స్ మనం స్క్వేర్ అప్లై చేస్తే a minus c హోల్ స్క్వేర్, c minus b హోల్ స్క్వేర్. సో a minus c హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ఆఫ్ 2ac ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ఆఫ్ 2bc. ఇక్కడ c స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి a స్క్వేర్ మైనస్ ఆఫ్ 2bc ఉంది కదా, ఈ సైడ్ వస్తే ప్లస్ 2bc అయింది ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ ఆఫ్ 2ac ఈ సైడ్ తీసుకొని వస్తే 2ac అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి a స్క్వేర్ ప్లస్ 2bc ఈక్వల్ టు b స్క్వేర్ ప్లస్ 2ac. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద ఈక్వేషన్స్ 4x plus k minus 2 into y plus 3 is 0 and k minus 2 into x plus 9y minus 5 is 0 are parallel, then find the value of k square plus 6. సో ఇక్కడ మనం అడుగుతుంది k స్క్వేర్ ప్లస్ 6 వాల్యూ అనేది ఎంత అని చెప్పి. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ 2 ఈక్వేషన్స్ ప్యారలల్లో ఉన్నాయి అంటే మనకి ప్యారలల్లో ఉన్నాయి అంటే లైన్స్ ఎలా రాస్తాము, a1 డివైడెడ్ బై a2 ఈక్వల్ టు b1 డివైడెడ్ బై b2
దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు C1 డివైడెడ్ బై C2. ఇది ప్యారలల్ లైన్స్ ఈక్వేషన్ కదా. సో ఇందులో మనం A1 అండ్ ఏ వాల్యూ అండ్ B వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే A1 వాల్యూ అంటే 4. సో 4 డివైడెడ్ బై A2 అంటే ఇక్కడ K-2 ఈక్వల్ టు B1 అంటే K-2 డివైడెడ్ బై B2 అంటే ఇక్కడ 9. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే K-2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 9 ఎంత అయింది? 36 అయింది. సో K-2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 36. K-2 అంటే మనకి 6 వస్తుంది. K వాల్యూ ఎంత వచ్చింది? 6 + 2 అంటే 8. సో ఈ 8 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే K² + 6 అన్నారు కదా. 8² ఈజ్ 64. 64 + 6 అంటే 70. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. The given table shows the production of t-shirts by 4 companies, that is C1, C2, C3 and C4 over the 4 years. Which company had the maximum average production of t-shirts during these 4 years? So 4 years లో ఈ 4 కంపెనీస్ C1, C2, C3, C4 అనేవి ఎన్ని టీ-షర్ట్స్ ప్రొడక్షన్ చేసిందో మనకి డేటా ఇచ్చారు. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏ కంపెనీ అనేది ఎక్కువ టీ-షర్ట్స్ని ప్రొడ్యూస్ చేసింది అని చెప్పి. ఫస్ట్ ఇక్కడ C1 అండ్ C2 కంపేర్ చేద్దాం. ఈ క్వశ్చన్ని మనం డైరెక్ట్గా సాల్వ్ చేయకుండా అబ్జర్వేషన్తో సాల్వ్ చేయొచ్చు అనమాట. సో C1 అండ్ C2లో కంపేర్ చేస్తే ఇక్కడ 43 ఉంది, ఇక్కడ 44 ఉంది కదా. సో C1 అనేది లెస్ ఉంది, 1 మైనస్ చేసాం. ఎంత లెస్ ఉంది? 1 ఉంది కాబట్టి -1 రాసాం. నెక్స్ట్ 48 అండ్ 39 ఉంది. సో ఇక్కడ C1 ఎంత ఎక్కువ ఉంది? C2 కన్నా 9 ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉంది కాబట్టి +9. నెక్స్ట్ 30 to 40. సో ఇక్కడ లెస్ ఉంది, -8. 42 and 44 అగైన్ లెస్ ఉంది, 2 లెస్ ఉంది. సో టోటల్గా కంపేర్ చేస్తే మనం ఇక్కడ -8 -1 అంటే -9 కదా. -9 + 9 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి -2 అనేది తక్కువ ఉంటుంది C2 కన్నా. సో C1 అనేది లెస్ ప్రొడ్యూస్ చేసింది C2తో పోల్చుకుంటే. ఇప్పుడు C2 అండ్ C3ని కంపేర్ చేద్దాం. ఇక్కడ C2 అండ్ C3 ఈక్వల్ ప్రొడ్యూస్ చేసింది కదా. నెక్స్ట్ 239, 236. సో C3 ఇక్కడ మనకి 3 యూనిట్స్ అనేది లెస్ ప్రొడ్యూస్ చేసింది. నెక్స్ట్ 40 అండ్ 35 అంటే -5. 44 అండ్ 30 అంటే ఇక్కడ 44 అండ్ 30 -14 కదా. సో టోటల్ మనకి ఇక్కడ C3 అనేది చాలా తక్కువ ప్రొడ్యూస్ చేసింది C2తో కంపేర్ చేస్తే. సో C3 కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ C2 అండ్ C4 కంపేర్ చేస్తే ఇక్కడ 4 లెస్ ఉంది, 39 అండ్ 30 -9 లెస్, 40 అండ్ 48 8 ఎక్కువ ఉంది, 44 అండ్ 42 2 తక్కువ ఉంది. సో 9 + 4 13, 13 + 2 అంటే 15. 15 -15 + 8 అంటే మనకి మైనసే వస్తుంది కదా వాల్యూ. సో C4 కూడా మన ఆన్సర్ అవ్వదు. C2నే ఇచ్చిన 4 కంపెనీస్లో ఎక్కువ ప్రొడ్యూస్ చేసింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఇఫ్ X, Y and Z are positive numbers and X + Y + Z is 1, then the least value of 1/X + 1/Y + 1/Z is. సో ఇక్కడ మనకి X, Y అండ్ Z టోటల్ సమ్ చేస్తే 1 వస్తుంది అన్నారు. సో లీస్ట్ వాల్యూ ఆఫ్ ఈ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. X + Y + Z 1 వచ్చింది అంటే మనము ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ వేరియబుల్ అంటే X, Y, Z అనేది ఈచ్ వేరియబుల్ 1/3 తీసుకుంటే ఇప్పుడు టోటల్ 1/3 + 1/3 + 1/3 చేస్తే మనకి 1 వస్తుంది కదా. సో X వాల్యూ 1/3, Y వాల్యూ 1/3, Z వాల్యూ 1/3 అని వచ్చింది. ఈ వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 డివైడెడ్ బై 1/3 ప్లస్ అగైన్ 1 డివైడెడ్ బై 1/3, 1 డివైడెడ్ బై 1/3. ఇప్పుడు ఏమైంది? టోటల్ మనకి రెసిప్రోకల్ అయిపోయి 3 + 3 + 3 వస్తుంది. 3 + 3 is 6, 6 + 3 is 9. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 8a² + 18 డివైడెడ్ బై a⁴ వేర్ a ఈజ్ ఏ పాజిటివ్ నంబర్ ఈస్. సో మనకి మీన్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ ప్రపోర్షనల్ అంటే √a × b కదా. ఇక్కడ a వాల్యూ వచ్చేసి 8a² అన్నారు. 8a² ఇంటూ b అంటే 18 డివైడెడ్ బై a⁴. సో ఈ టోటల్కి మనం రూట్ అప్లై చేస్తే a² అండ్ ఇక్కడ ఒక స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. 8 అంటే 4 × 2 ఈజ్ 8. 18 అంటే 9 × 2 ఈజ్ 18 డివైడెడ్ బై ఇక్కడ మనకి a² ఉంటుంది కదా, a². సో ఇప్పుడు రూట్ తీసేస్తే మనము 4 అంటే 2 అయింది, 2 × 2 ఉంది కదా. సో 1 × 2 ఇంటూ 9 √9 అంటే 3 డివైడెడ్ బై స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏ వచ్చింది.
సో 2 2s 4, 4 3s 12. 12 by A is our answer. Option 4. Next. If secant alpha plus tan alpha divided by secant alpha minus tan alpha is 7 by 4, then find the value of cosecant of alpha. సో మనకి ఇక్కడ కాంపోనెండో అండ్ డివిడెండో ఫార్ములా అప్లై చేస్తే a ప్లస్ బి డివైడెడ్ బై a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a బై బి అయిద్ది అనమాట. అంటే ఇక్కడ a ప్లస్ బి a మైనస్ బి ఉంది కదా. సో ఫస్ట్ మనం సీకెంట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ టాన్ ఆల్ఫాని సీకెంట్ ఆఫ్ ఆల్ఫా డివైడెడ్ బై టాన్ ఆల్ఫా అని రాసుకుంటే ఈక్వల్ టు ఇక్కడ a బై బి ఫామ్లో ఉంది కదా. సో మనం ఈ ఫామ్ని a ప్లస్ బి డివైడెడ్ బై a మైనస్ బి ఫామ్లో రాసుకుంటే 7 ప్లస్ 4 ఏమైద్ది 11 డివైడెడ్ బై 7 మైనస్ 4 అంటే 3. సో ఇప్పుడు మనకి సీకెంట్ ఆఫ్ ఆల్ఫా టాన్ ఆల్ఫా అనేది 11 by 3 అని వచ్చింది. టాన్ ఆల్ఫా అంటే సీకెంట్ ఆఫ్ ఆల్ఫా, టాన్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా డివైడెడ్ బై కాస్ ఆల్ఫా కదా. సో ఇక్కడ మనకి ఇంటూ కాస్ ఆల్ఫా ఇద్ది, దట్ ఈజ్ ఈక్వల్ టు 11 by 3. సో సీకెంట్ ఆల్ఫా కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి 1 by సైన్ ఆల్ఫా వస్తుంది. 1 by సైన్ ఆల్ఫా అంటే కోసికెంట్ ఆఫ్ ఆల్ఫా. సో కోసికెంట్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 11 by 3. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Ramesh has 18,000. He deposited 7,000 in a bank at the rate of 5% per annum and 6,000 in another bank at the rate of 6% per annum, simple interest. If he received 1,160 as simple interest at the end of 1 year, then the rate of interest per annum on rest of the capital is equal to. So Ramesh ఇక్కడ 18,000 రూపీస్ని 3 డిఫరెంట్ వేస్లో ఇన్వెస్ట్ చేశారు. 7,000 ఏమో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, 6,000 ఏమో 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశారు. రిమైనింగ్ అమౌంట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ ఇంట్రెస్ట్ అనేది 1,160 రూపీస్ వచ్చింది 1 ఇయర్కి. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత ఉంది? 18,000 ఉంది. ఓకే, ఈ 18,000ని 3 పార్ట్స్లో డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ ఏమో 7,000, ఈ 7,000ని 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అంటే ఇంటూ 5% చేస్తే, నెక్స్ట్ 6,000 ఏమో 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి కదా. ఇంకో పార్ట్ ఇప్పుడు 18,000లో 7,000 అండ్ 6,000 మైనస్ చేస్తే 13,000 మైనస్ చేయాలి 18,000లో. రిమైనింగ్ మనకి 5,000 ఉంటుంది కదా. ఈ 5,000లో X% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ పర్సంటేజ్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 5 7s is 35. సో 0 ఉంది కాబట్టి 0. నెక్స్ట్ పర్సంటేజ్ అండ్ 0 క్యాన్సిల్ అయిపోయి 6 into 6 is 36. సో ఇక్కడ మనకి 360 వస్తుంది. టోటల్ యాడ్ చేస్తే 350 ప్లస్ 360 అంటే 710 కదా. ఇక్కడ మనకు వచ్చింది 2 పార్ట్స్ ఆఫ్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ 710 వస్తుంది. టోటల్ మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1,160. ఇందులో నుంచి 710ని మైనస్ చేస్తే మనకి 450 రూపీస్ వస్తుంది. ఈ 450 రూపీస్ ఎందుకు వస్తుంది? ఈ 5,000 మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, అందుకని. సో ఈ పర్సంటేజ్ అండ్ ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే 50 into X అనేది మనకి 450 వచ్చింది. సో 50 ones 5 9s 0 క్యాన్సిల్ చేస్తే 5 9s 45 కదా. సో 9. X అనేది మనకి ఇక్కడ 9% వచ్చింది. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If the length, breadth and height of a cuboid is 8 centimeters, 4 centimeters and 6 centimeters respectively, then the volume of cuboid is. సో మనకి ఇక్కడ క్యూబాయిడ్ది లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఇచ్చారు. వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వాల్యూమ్ అంటే L into B into H కదా. సో ఫస్ట్ 8 into 6 is 48. 48 into 4. సో ఇప్పుడు 48ని మనం 50 minus of 2 అని రాసుకోవచ్చు కదా. 50 into 4. 4 times 15 యాడ్ చేస్తే మనకి 200 వస్తుంది. అందులో నుంచి 4 into 2 8 మైనస్ చేస్తే 192 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్. The following table shows the sale of different types of helmets by a shop over the given years. What was the percentage increase in the sale of helmets C in 2002 as compared to that in 1999? సో హెల్మెట్స్ C అనేవి 2002లో ఎంత ఇంక్రీజ్ అయింది 1999తో కంపేర్ చేస్తే అని చెప్పారు. సో ఇక్కడ 54 మీద 68 అనేది ఎంత ఇంక్రీజ్ అయిందో పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. 68లో నుంచి 54 మైనస్ చేస్తే మనకి 14 వస్తుంది కదా. ఈ 14 అనేది ఇంక్రీజ్ అయింది ఎంత వాల్యూ మీద? 54 మీద. సో డివైడెడ్ బై 54 ఇంటూ 100 పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో నో 6 9s is 54, 6 2s 12, 2 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 6 3s 18, అగైన్ 6 3s 18. సో 2.33 సమ్ వాల్యూ వస్తుంది మనకి. 2.33
233 ఇంటూ 100 అని ఉంది కదా. సో మనం ఇక్కడ 233.33 డివైడెడ్ బై 9 చేస్తే 9 1s 9 2s 18. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 5 ఉంటుంది. 9 5s 45 కదా. సో రిమైనింగ్ అనేది మనకి ఇక్కడ 8 వస్తుంది. పాయింట్ తీసుకొని 9 9s 81 2 అగైన్ 9 2s 18. సో మనకి ఇక్కడ 25.92% వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, స్టడీ ద గివెన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. The graph shows the production of refrigerators by 3 companies in 2018. The refrigerators produced by company C form what percentage of the total production? సో ఇక్కడ 3 కంపెనీస్ ఎన్ని రెఫ్రిజిరేటర్స్ ప్రొడ్యూస్ చేసినాయో 2018లో ఆ డేటా ఇచ్చారు. అయితే కంపెనీ సి అనేది టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ రెఫ్రిజిరేటర్కి ఎంత పర్సంటేజ్ ఫామ్ చేసింది, ఎంత పర్సంటేజ్ని కాంట్రిబ్యూట్ చేసిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ టోటల్ ఎన్ని రెఫ్రిజిరేటర్స్ ప్రొడ్యూస్ అయినాయి? 140 + 190 అంటే 330, 330 + 150 అంటే 480. ఈ 480లో ఈ 150 అనేది ఎంత పర్సంటేజో ఫైండ్ అవుట్ చేయాలి. 150 డివైడెడ్ బై 480 ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్. 3 16s is 48, 3 5s is 15 కదా. సో 500 డివైడెడ్ బై 16 అంటే 16 1s, 16 3s is 48, క్యారీ 2, 16 1s is 16, క్యారీ 4. సో పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 16 2s 32, 8 అనేది రిమైండర్, అగైన్ 0 యాడ్ చేస్తే 16 5s is 80. సో టోటల్ మనకి 31.25% అనేది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 4. నెక్స్ట్, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ అండ్ ఆఫ్ యాంగిల్ 30 డిగ్రీ. సో ఒక సెక్టార్ యాంగిల్ 30 డిగ్రీ అయితే పెరిమీటర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి రేడియస్ 10 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో పెరిమీటర్ ఫార్ములా ఏమైంది సర్కిల్ది? 2πr కదా. ఇప్పుడు ఒక సెక్టార్ని అవుట్ సైడ్ తీస్తే ఇక్కడ 30 డిగ్రీ యాంగిల్తో బయటకు వచ్చింది. అంటే ఇక్కడ 30 డివైడెడ్ బై 360 చేయాలి. సో ఇప్పుడు ఒక్క సర్కిల్లో మనము ఈ పార్ట్ ఆఫ్ సెక్టార్ని అవుట్ సైడ్ తీస్తే అప్పుడు ఎలా ఉంటుంది మనకు? ఆ పార్ట్ ఇలా ఉంటుంది. అంటే ఈ 2 లైన్స్ ఏమవుతాయి? సర్కిల్ యొక్క రేడియస్ అవుతాయి. సో పెరిమీటర్ కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ ఆర్ చేయాలి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ పై వాల్యూస్ 3.14 ఇంటూ ఆర్ అంటే 10 ఇంటూ ఈ 0 క్యాన్సిల్. 3 1s 3 12s is 36 కదా. సో 1/12 ప్లస్ 2 ఇంటూ ఆర్ అంటే 10 కదా. సో 2 ఇంటూ 10 is 20. నౌ 2 1s 2 6 12, 6 1s 6 5s 30 కదా. 0.5 క్యారీ 1, 6 2s 12 ఇంకా 2 ఉంటుంది. సో 6 3s 18. సో 333 అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ 0.5233 ఇంటూ 10 అని ఉంది. అంటే 5.233 ప్లస్ 20 ప్లస్ 5.33 is 25.233. Our answer is option 4. Next, if 7845 k854 is divisible by 11, then what is the value of k? సో ఇక్కడ మనకి k వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ నంబర్ అనేది 11తో డివిజిబుల్ అయింది అని చెప్పారు. సో ఫస్ట్ నంబర్ రాసుకుంటే 7845k854. ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ చేస్తే 4 + 8 is 12, 12 + 5 అంటే 17, 17 + 8 అంటే 25, 25 మైనస్ ఆఫ్ 7 + 4 is 11, 11 + k అంటే 11 + k, అగైన్ 5 యాడ్ చేస్తే 16 + k వస్తుంది. ఈ వాల్యూ మనకి 0తో కానీ 11తో కానీ డివైడ్ అవ్వాలి. సో కంప్లీట్ వాల్యూ మనకి 11తో డివైడ్ అవ్వాలంటే ఇప్పుడు 25లోంచి మనం 14ని మైనస్ చేస్తే అప్పుడు వచ్చే వాల్యూ అనేది మనకి 11తో డివిజిబుల్ అవుతుంది కదా. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి 16 ఉంది. సో అందుకని మనం 11తో కాకుండా 0తో చూద్దాం. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 0 అవ్వాలంటే ఇక్కడ ఆల్రెడీ +25 ఉంది. సో ఈ వాల్యూ మనకి -25 అవ్వాలి. ఇక్కడ మనకి 16 ఉంది కదా. సో ఇంకా ఎంత యాడ్ చేస్తే 25 ఇది k వాల్యూ అనేది మనకి 9 అయితే అప్పుడు ఈ కంప్లీట్ వాల్యూ -25 క్యాన్సిల్ అయిపోయి 0 అయింది. సో ఇక్కడ మనకి k వాల్యూ అనేది 9 వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if A is an acute angle, which of the following is equal to sin A divided by 1 plus cos A అని చెప్పించారు. ఫస్ట్ ఇక్కడ sin² A ప్లస్ cos² A ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు కదా. సో ఇప్పుడు
సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఈ వాల్యూని మనం సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో రాసుకుంటే ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది. సో 1 టైమ్ సైన్ ఏ రాసి డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 మైనస్ కాస్ ఏ ఉంది కదా, దట్ ఈజ్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఏలో 1 టైమ్ సైన్ ఏ ఇక్కడ రాసాం. సో అనదర్ సైన్ ఏ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు సైన్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in a triangle PQR, the bisectors of angle Q and angle R meet at a point O inside the triangle. If angle QOR is equal to 107 degree, then the measure of angle P is. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది PQR అని చెప్పి, అందులో QR బైసెక్టర్స్ మనకి పాయింట్ O దగ్గర మీట్ అవుతుంటే ఆ యాంగిల్ అక్కడ మనకి 107 డిగ్రీ ఫామ్ అయింది. సో ఇప్పుడు మనల్ని యాంగిల్ P అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ని తీసుకుందాము. ఇలాగా ఈ ట్రయాంగిల్ వచ్చేసి PQR అయితే యాంగిల్ Q బైసెక్టర్ అండ్ యాంగిల్ R బైసెక్టర్స్ మనకి పాయింట్ O దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఈ యాంగిల్ ఎంత అని ఇచ్చారు, 107 డిగ్రీ అని ఇచ్చారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే P యాంగిల్ ఎంత అని చెప్పి. సో బైసెక్టర్స్ ఇక్కడ మీట్ అయినాయి అంటే ఈ పాయింట్ ఏమైద్ది, ఇన్ సెంటర్ అయింది. సో ఇన్ సెంటర్ ఫార్ములా వచ్చేసి మనకి 90 ప్లస్ యాంగిల్ P/2 ఈజ్ ఈక్వల్ టు 107 డిగ్రీ కదా. సో ఇప్పుడు P/2 ఈజ్ ఈక్వల్ టు 107లో నుంచి మనం 90 మైనస్ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు 107లో నుంచి 90 మైనస్ చేస్తే మనకి 17 వస్తుంది. 17 ఇంటూ ఇక్కడ డివైడ్ బై 2 ఉంది కదా, సో ఇంటూ 2 రాస్తే P వాల్యూ ఇక్కడ మనకి 17 ఇంటూ 2 ఈజ్ 34. సో 34 డిగ్రీ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్, if 7 sin theta plus 4 cos theta divided by 9 sin theta minus 2 cos theta that is equal to 5/4, then the value of tan square theta plus 5 tan square theta minus 5 is. సో ఇక్కడ సింపుల్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ వాల్యూ ఉంది కదా, క్రాస్ మల్టిప్లై చేద్దాం. మనం ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఈ కంప్లీట్ వాల్యూ అనేది మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ వచ్చింది అనుకుందాం. సో ఈ వాల్యూ ఏమైంది, ఇంటూ 5 చేస్తే ఆర్హెచ్ఎస్ సైడ్ వచ్చింది కదా. సో ఫస్ట్ సైన్ వాల్యూ తీసుకుంటే 4 ఇంటూ 7 ఈజ్ 28 సైన్ థీటా. నెక్స్ట్ ఇక్కడ నుంచి సైన్ వాల్యూ తీసుకుందాం. సో 5 ఇంటూ 9 ఈజ్ 45 కదా. ఈ వాల్యూ మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండిద్ది. సో ఈ సైడ్ తీసుకొని వస్తే మైనస్ అయింది. సో 5 9 ఈజ్ 45 సైన్ థీటా ఈక్వల్ టు అగైన్ ఇప్పుడు ఈ సైడ్ కదా రావాల్సింది, ఈ సైడ్ అంటే ఫస్ట్ ఈ వాల్యూ తీసుకోవాలి. సో 5 ఇంటూ 2 ఈజ్ 10, మైనస్ ఉంది కాబట్టి -10 కాస్ థీటా. 4 ఇంటూ 4 ఈజ్ 16. సో ఈ వాల్యూ ఈ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సైడ్ రాస్తున్నాం కాబట్టి -16 కాస్ థీటా అయింది. నౌ 28లో నుంచి మనం 45ని మైనస్ చేస్తే 17 వస్తుంది. -17 సైన్ థీటా ఈక్వల్ టు 10 + 16 ఈజ్ 26, -26 కాస్ థీటా అయింది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి సైన్ బై కాస్ అంటే ట్యాన్ కదా. సో ట్యాన్ థీటా వాల్యూ మనకి ఇక్కడ 26/17 అని వచ్చింది. ఈ వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే tan స్క్వేర్ థీటా +5 అన్నారు. సో ఇప్పుడు 26 స్క్వేర్ ఏమైంది, 676 అయింది. సో 676 డివైడెడ్ బై 17 స్క్వేర్ ఈజ్ 289 ప్లస్ 5 హోల్ డివైడెడ్ బై 676 డివైడెడ్ బై 289 మైనస్ ఆఫ్ 5. సో ఇప్పుడు 289 ప్లస్ 5 ఇక్కడ 5 ఉంది అంటే మనం ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఈ వాల్యూతో మల్టిప్లై అయ్యింది కదా. అప్పుడు యూనిట్ డిజిట్ ఏమైంది, 289 ఇంటూ 5 అంటే 9 ఇంటూ 5 అంటే ఏమైంది 45 వస్తుంది. సో ఇక్కడ ఏముంది మనకి 6 ఉంది. 6 + 5 యాడ్ చేస్తే 11 వస్తుంది కదా. సో ఈ 11 అంటే యూనిట్ డిజిట్ మనకి 1 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి యూనిట్ డిజిట్ 1 ఉంది, ఆప్షన్ 1లో 2లో, కాబట్టి ఈ 2 ఆప్షన్స్ రాంగ్ అయిపోతాయి. నెక్స్ట్ డినామినేటర్కి వస్తే 289 ఇంటూ 5 చేస్తాం కదా. సో సపోజ్ మనం ఇక్కడ 289 ఉంది, 5 ఇంటూ 2 చేస్తే
10 వస్తుంది. సో ఈ 89ని 2 zeros లా కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ టోటల్ మనకి ఒక 1000 వస్తుంది. ఇక్కడేమో 676 ఉంది. సో 1000లో నుంచి మనం 676ని మైనస్ చేస్తే మనకి సైన్ ఎంత వస్తుంది? ఇక్కడ 1000కి మైనస్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ అనేది నెగిటివ్లో వస్తుంది. సో మనం ఈ పాజిటివ్ వాల్యూ అనేది ఆన్సర్ కాదు అని అనుకుంటే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మైనస్ వచ్చింది అండ్ యూనిట్ డిజిట్ వచ్చేసి 1 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, a thief noticed a policeman at a distance of 600 meters. The thief started running and the policeman chased him. The thief and the policeman are running at a speeds of 12 km per hour and 15 km per hour respectively. Find the time required for the policeman to catch the thief. సో ఇక్కడ థీఫ్ని పోలీస్మెన్ 600 meters డిస్టెన్స్ నుంచి చూసి అక్కడి నుంచి అతను రన్ చేయడం స్టార్ట్ చేస్తే థీఫ్ స్పీడ్ ఏమో 12 km per hour, పోలీస్మెన్ స్పీడ్ ఏమో 15 km per hour. సో వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ ఇనీషియల్గా ఎంత ఉంది? థీఫ్ ఇక్కడ ఉన్నాడు, పోలీస్మెన్ ఇక్కడ ఉన్నాడు. ఓకేనా? వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ అనేది 600 meters ఉంది. ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి పోలీస్మెన్కి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ డిస్టెన్స్ ఇస్ 600 meters డివైడెడ్ బై వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్లో కదా ట్రావెల్ చేస్తుంది, అప్పుడు మనకి స్పీడ్స్ ఏమవుతాయి? మైనస్ అవుతాయి. సో 15 - 12 అంటే 3 km per hour, మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 చేయాలి. నౌ 5 ones 5 12s is 60, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. 3 ones 3 4s 12, అగైన్ 0. సో 18 × 4 అంటే 72 కదా, 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేసుకుంటే టోటల్ మనకి 720 seconds పడుతుంది. ఇక్కడ మనల్ని అడిగింది మినిట్స్లో చెప్పమని. సో డివైడెడ్ బై 60 చేస్తే 0 0 క్యాన్సిల్, 6 ones 6 12s is 72. సో 12 minutes టైం పడుతుంది అనమాట. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, find the area of the sector whose perimeter is 64 divided by 3 cm and central angle is 60 degree. సో ఇక్కడ మనకి పెరిమీటర్ ఇచ్చారు, ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ ఇప్పుడు మనకి ఫస్ట్ పెరిమీటర్ ఏమైంది? ఇందాక సాల్వ్ చేసాం కదా, 2πr θ/360. θ ఏమో ఇక్కడ 60 degree ఉంది, డివైడెడ్ బై 360 ప్లస్ 2r అంటే 2 times ఆఫ్ రేడియస్ కదా, సో 2r. ఈ టోటల్ వాల్యూ అనేది మనకి 64/3కి ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. సో 0 0 క్యాన్సిల్, 6 ones 6 6 is 36. పై వాల్యూ 22/7 యూస్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ 2r అనేది కామన్ తీసేయచ్చు కదా మనం అవుట్ సైడ్. సో 2r ఇంటూ 22/7 ఇంటూ 1/6 ప్లస్ 1 ఈక్వల్ టు 64/3. సో 2 ones 2 3 6 2 2s 4, సో 32/3 వచ్చింది. ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 2 11s 22, 2 3 6 కదా, 11 డివైడెడ్ బై 7 × 3 అంటే 21 ప్లస్ 1 ఈక్వల్ టు 32/3. 21 × 1 is 21, 21 ప్లస్ 11 అంటే 32 కదా, 32 డివైడెడ్ బై 21 ఈక్వల్ టు 32 డివైడెడ్ బై 3. ఈ 32 క్యాన్సిల్, 3 ones 3 7s 21. సో ఇక్కడ మనకి r వాల్యూ ఎంత వచ్చింది? r వచ్చేసి 7 centimeters అని వచ్చింది. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది πr² ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సెక్టార్ కాబట్టి θ/360 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం చూస్తే పై అనేది 11 మల్టిపుల్ కదా, సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 11 మల్టిపుల్ అనేది 77 కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 77/3 అయిపోయింది అనమాట. డైరెక్ట్గా ఇలా మనం సాల్వ్ చేసేయచ్చు. యాక్చువల్గా ఈ స్టెప్ కూడా మనం రాయకుండా 11 అంటే పై అంటే 11 మల్టిపుల్ కాబట్టి 77 ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పి. సో ఇప్పుడు మనం ఇక్కడ సాల్వ్ చేద్దాము. పై అంటే 22/7 ఇంటూ r², r అంటే 7 కదా, సో 7². ఇక్కడ θ అంటే మనం 60 degree కదా, సో 60 ones 66 is 360, 1/6. ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది. 2 3s is 6, 2 11s is 22, 11 × 7 అంటే 77, 77/3 is our answer. Option 2 is our answer. Next. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.